రాజధాని అంటే ఓన్లీ రాష్ట్ర సచివాలయం ఉండే ప్రాంతాన్ని మాత్రమే రాజధాని అంటారు. రాష్ట్ర సచివాలయం. ఇప్పుడు దేశంలో 28 రాష్ట్రాలకు 28 రాష్ట్ర సచివాలయాలు ఉన్నాయి. 13 రాష్ట్రాల్లో హైకోర్టు వెలుపలుంది. 13 రాష్ట్రాల్లో కేరళ, గుజరాత్, తర్వాత వచ్చేసి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, ఒరిస్సా ఇవన్నీ హైకోర్టు వచ్చేసి వేరే చోట ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌కు రాజధాని లక్నో. కానీ లక్నోలో హైకోర్టు లేదు. బెంచ్ మాత్రమే ఉంది. కాన్పూర్ లక్నో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో, హైకోర్టు వచ్చేసి కాన్పూర్. లక్నోలో కాదు. కాబట్టి ఆ విధంగా హైకోర్టు ఉండింది కూడా రాజధాని కాదు. ఓన్లీ రాష్ట్ర సచివాలయం ఉండేది. కొన్ని చోట్ల అసెంబ్లీలు 2 ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించి బాంబేలో ఒకటి, నాగపూర్‌లో ఒకటి. అదే కర్ణాటకకు సంబంధించి బెంగుళూరులో ఒకటి, బెల్గాంలో ఒకటి. అంటే ఉత్తరాంధ్రకు సంబంధించి డెహ్రాడూన్‌లో ఒకటి, ఇంకోటేదో ఉంది ధర్మస్థల ఏదో. కాబట్టి మనము నాగపూర్‌ను అసెంబ్లీ ఉంది కాబట్టి దాన్ని మహారాష్ట్ర రాజధాని అనం. కాబట్టి ఓన్లీ ఎక్కడ రాష్ట్ర సచివాలయం ఉంటే దాన్ని మాత్రమే అంటారు. అది మిగతా అమెరికాకొచ్చేసి రాజధాని ఏది? అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ. కానీ దాని రాజకీయ రాజధాని ఆర్థిక రాజధాని ఏది? న్యూయార్క్ అంటారు. ఆర్థిక రాజధాని న్యూయార్క్. న్యూయార్క్ వచ్చేసి ఆ దేశానికి రాజధాని కాదు. ఆ రాష్ట్రానికి రాజధాని కాదు. ఆ రాష్ట్రానికి కూడా రాజధాని కాదు అది. కాబట్టి మనకు రాజధాని అనేది ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ కోసమే. ఆర్థిక పరమైన కోసం కాదు. అడ్మినిస్ట్రేషన్ కోసం. సో, అది సచివాలయం. ఆ ప్రాతిపదికన అడ్మినిస్ట్రేషన్ కోసం గనక ఒక రాజధాని ఉండుంటే దానికి ఇంత వేల ఎకరాల భూమి అనవసరం అంటే ఎంత పిచ్చి తుగ్గులకి వ్యవహారం అంటే ఇప్పుడు హైదరాబాద్‌కి వచ్చేసి రాష్ట్ర సచివాలయం ఎన్ని ఎకరాల్లో ఉంది? హైదరాబాదు సచివాలయం వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ సెక్రటేరియట్స్ ఇన్ ద కంట్రీ. హైదరాబాద్ సెక్రటేరియట్ ఇస్ ద బెస్ట్ సెక్రటేరియట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. అది ఎన్ని ఎకరాల్లో ఉంది? 28 ఎకరాలు. తెలంగాణ సచివాలయం ఉండేది 28 ఎకరాలు. దానికి ఖర్చు ఎంత? 616 కోట్ల రూపాయలు. ఎన్ని రోజుల్లో అయిపోయింది? 2 ఇయర్స్‌లో అయిపోయింది. 21 మొదలుపెట్టారు. 23కి అయిపోయింది. 616 కోట్లు. మొత్తం దాని ఏరియా వచ్చేసి 25 ఎకరాలు. పరిపాలన జరగడం ఉందా ఇప్పుడు? హైదరాబాద్ నగరం నిర్మించాలనా? రాజధాని వచ్చేసి హైదరాబాదు పేరుకే హైదరాబాద్ అది సచివాలయం ఉంది కాబట్టి హైదరాబాద్ అంతే. హైదరాబాద్‌లో మొత్తం వచ్చేసి రాజధాని కాదు. రాష్ట్ర సచివాలయం దృష్టిలో పెట్టుకొని రాజధాని అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఇన్ని ఎకరాల భూమి అనేది ఆ కాన్సెప్టే కరెక్ట్ కాదు. పోనీ ఆల్రెడీ కట్టారు కదా! ఆల్రెడీ అమరావతిలో రాజధాని ఉంది. అమరావతిలో రాజధాని వచ్చేసి ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటికే? 1151 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. తెలంగాణ సచివాలయం ఏమో 616 కోట్లు. భారత పార్లమెంటు భవనమేమో 900 కోట్లు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ టెంపరరీ సచివాలయానికి పెట్టిన ఖర్చు ఎంత? 1151 కోట్లు. మళ్ళా ఇప్పుడు 4689 కోట్లతో పర్మనెంట్ సచివాలయం కడతారంట. ఓ దిక్కు బీద రాష్ట్రం మాకు డబ్బులు లేవని టెంపరరీ సచివాలయం ఏదో కొట్టంలోను, గుడిసెలోను ఉన్నట్టు దాని ఖర్చు ఎంత? తెలంగాణ సచివాలయం కంటే ఎక్కువ పెట్టారు. ఇది 616 కోట్లు, ఇది 1151 కోట్లు. అది చాలదంట. మళ్ళా 4689 కోట్లతో మళ్ళా కడతారంట.